హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. బజార్, సంత. కొన్ని చోట్ల దీన్ని బజారు అని కూడా అంటారు. సంత అన్న బజార్ అన్న మీకు సరుకులు ఉంటాయి. అక్కడికి కొనాలనుకునే వాళ్ళు వెళ్ళి కొంటారు, అమ్మాలనుకునే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సరుకు అక్కడ పెట్టుకుని అమ్ముతారు. అది సంత అన్న బజార్ అన్న. ఇంగ్లీష్లో మార్కెట్. బజార్లిక్ అంటే బేరసారాలు. ఇంగ్లీష్లో నెగోషియేషన్స్ అంటే ఏంటి, ఇవి కొనేవాళ్ళేమో ఈ సరుకు ఎంతకి ఇస్తావు అంటారు, అమ్మేవాళ్ళేమో మీరెంత కొంటారు అని, లేదా కొనేవాడు నాకు ఇంతకి ఇస్తావా అంటే అమ్మేవాడు లేదు మీరు ఇంత ఇవ్వండి అని. అట్లాగా ఆ వస్తువుని కొనడానికి కొంచెం ముందు దాని యొక్క రేటుని, కొనదగిన ఆ విలువని ఫిక్స్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు బేరసారాలు. బజార్లిక్ ఎత్మక్, అది బేరమాడమే. దానికి మామూలుగా నెగోషియేషన్స్ అన్నది కామన్గా వాడే పదము, బట్ హ్యాగిల్ అన్న ఇంకొక పదం ఉన్నది అని నాకు ఈరోజు తెలిసింది. ఓకే, ఇలాగా నేను మీకు చెప్తూ బహుశా నేను కూడా కొంత నేర్చుకోవడం జరుగుతోంది. బజార్లిక్ ఎత్మక్, బజార్లిక్ ఎప్మక్, రెండింటిలో నాకైతే పెద్ద తేడా ఏమీ కనపడలేదు. ఎత్ అంటే చెయ్యి అనే వచ్చింది, ఎప్ అంటే అది కూడా చేయడం అనే అర్థంలో వస్తుంది. ఎగ్జాంపుల్ ఇట్లా దువాయత్ అంటే ప్రార్థించు, ప్రార్థన చెయ్యి అన్నట్టు. కాబట్టి బజార్లిక్ ఎత్మక్, బజార్లిక్ ఎప్మక్ రెండింటికి ఒకే అర్థం అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎప్ అంటే చేయడం, ఏదన్నా వంట చేయడానికి వంట చెయ్యి అని చెప్పడం, ఏదన్నా పనిని చెయ్యడాన్ని ఎప్ అనే పదం వాడతారు. అయితే కొన్నింటిల్లో మరి ఎత్ అన్నది ఎందుకు వాడతారు అన్నది నాకు ఇంకా తెలియలేదు. బజార్లమా, సరుకు అమ్మే పద్ధతి అంటే మార్కెటింగ్. ఏ వస్తువుని ఎలా అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎలాంటి వాళ్ళకి అమ్మాలి అన్నదాన్ని సరుకు అమ్మే పద్ధతి. బజార్లన బిలీర్ అంటే ఒక వస్తువు అమ్మాలి అనుకున్నప్పుడు దాన్ని కొనేవాళ్ళు ఉన్నారా లేదా, ఈ వస్తువుకి మార్కెట్ ఉందా లేదా, ఈ వస్తువుని అమ్మొచ్చా లేదా అన్నది బజార్లన బిలీర్. బజార్ ఎరీ, సరుకు అమ్మే స్థలం. ఎరీ అంటే స్థలం, అంటే ఇంగ్లీష్లో దీన్ని మార్కెట్ ప్లేస్ అన్నారు. అంటే ఎక్కడైతే సంత జరుగుతుందో ఆ సంత జరిగిన స్థలాన్ని మార్కెట్ ప్లేస్ అంటారు. బజార్ పై, మార్కెట్ వాటా. మార్కెట్ వాటా అనేది ఒక ప్రోడక్ట్ని 10 కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి. అయితే 10 కంపెనీలు తయారు చేసే ప్రోడక్ట్ అన్నీ ఒకేలాగా అమ్మకానికి వెళ్ళవు. కొన్ని కంపెనీలు తయారు చేసే వాటికి చాలా ఎక్కువ అమ్మకపు విలువ ఉంటుంది, కొన్ని కంపెనీలకి తక్కువ ఉంటుంది. అలాగే ఏ కంపెనీ వస్తువుల్ని ఎక్కువ కొంటున్నారో దానివల్ల ఆ కంపెనీకి వచ్చే ఆదాయము ఎంత ఉన్నదో అది
డిసైడ్ చేసేది. దాన్ని మార్కెట్ వాటా అంటారు. అదే బజార్ పై. బజార్ అరస్తమసి మార్కెట్ యొక్క పరిశోధన. ఈ మార్కెట్లో ఒక వస్తువు ఎట్లా అమ్ముడవుతున్నది, ఆ వస్తువుకి రేటు ఇంకా పెంచొచ్చా లేదా తగ్గించాలా, మార్కెట్లో వినియోగదారులకి మనం ప్రొడ్యూస్ చేసే ఆ వస్తువు ద్వారా ఎంత తృప్తి, ఆ వస్తువుని కొనడం ద్వారా వాళ్ళకి ఎంత తృప్తి ఉన్నది అని. అలాగే కొత్తది ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే అది వినియోగదారుడికి అవసరం అవుతుందా లేదా అన్నది కూడా వీళ్ళు పరిశోధన చేస్తారన్నమాట. మీకు అప్పుడప్పుడు మైక్ పట్టుకెళ్ళి రోడ్ల మీద కొంతమందిని అడుగుతూ ఉంటారు, పలానా వస్తువు మీకు నచ్చిందా లేదా అని. అలాగే ఈ అమెజాన్ లాంటి వస్తువులు కొనుక్కొని మనం ఆర్డర్ పెట్టుకుని కొనుక్కుంటాం కదా, దాంట్లో కూడా మనము ఆ వస్తువు యొక్క అమ్మకం ఎంత ఎలా ఉన్నది అన్నది డిస్క్రిప్షన్స్లో ఉంటుంది అన్నమాట. ఈ ప్రోడక్ట్ని ఈ నెల ఎంతమంది కొన్నారు, ఈ ప్రోడక్ట్ మీద రివ్యూ, కొంతమంది చాలా బాగుంది అని చెప్తారు, కొంతమంది అంత బాగలేదని చెప్తారు. ఇవన్నీ కూడా మార్కెట్ యొక్క రీసెర్చ్లో భాగాలన్నమాట. ఒక వస్తువుని మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడానికన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకొంచెము బెటర్గా చేయడము, వీటన్నింటికి సంబంధించింది మార్కెట్ పరిశోధన. బజార్ గును ఆదివారం, బజార్ తీసి సోమవారము. ఈ 2 వారాలు, ఈ 2 రోజులు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నేను పి లెటర్తో వచ్చేవి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈ 2 చెప్పాను. వారాలు మొత్తము 7 రోజులు ఇంకొక సెపరేట్ వీడియోలో చేసి చూపిస్తాను. మీకు నేను చెప్పేది నచ్చుతుందా లేదా, ఎలా చెప్తే మీకు ఇష్టమవుతుంది, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.